అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఇలా నాంపల్లిలో ఉన్న నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నామండి. అండ్ ఇలా మెట్రోలో వెళ్తున్నాము. అండ్ అలానే ఎగ్జిబిషన్ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో అయితే చేస్తున్నానండి. అండ్ సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి. అండ్ పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. అండ్ నేను మా అమ్మ ఇద్దరం వెళ్ళాము. అలానే 2 టికెట్స్ కూడా తీసుకుంటున్నాము. టికెట్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇలా కౌంటర్లో తీసుకోవచ్చు, బయట కూడా ఇస్తారనమాట. అండ్ సో మేము గేట్ 3 నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ 4 గేట్స్ ఉంటాయి. అండ్ గేట్ 3 పక్కనే ఇలా గ్లాస్ అండ్ క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఎగ్జిబిషన్ మాకు. సో 4 గేట్స్ నుంచి ఎలాగైనా ఎంటర్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే చక్కగా అన్ని గ్లాస్ అండ్ పింగాణి అలానే అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఎగ్జిబిషన్ అయితే మన వెహికల్లో రాకుండా కంటే అలా మెట్రోలోనో లేదంటే వేరే వెహికల్స్ వస్తేనే బెటర్ అండి. అండ్ ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ అవన్నీ కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. సో మనం మెట్రో వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ అనుకుని నాంపల్లి అయితే దిగకూడదు. మనం గాంధీ భవన్లో దిగేసామంటే ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే ఎగ్జిబిషన్కి వచ్చేసామన్నమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 84 ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అండి. అండ్ ఇదైతే ఇక్కడ January 3rd నుంచి February 15th వరకు ఉంటుందండి. అండ్ అలానే ఈ ఎగ్జిబిషన్లో అయితే 2200 వరకు స్టాల్స్ అయితే పెట్టారండి, షాప్స్ అనమాట. సో అన్ని రకాలు అవైలబుల్గా ఉంటుంది. అండ్ బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం తీసుకోవచ్చు వేరే వేరే షాప్స్కి. బట్ ఇక్కడైతే అన్ని షాప్స్ ఒకే దగ్గర ఉంటుంది, అది కూడా మన బడ్జెట్లో అనమాట. సో చూడండి ఇక్కడ వుడ్ క్రాఫ్ట్స్ అనమాట, చాలా బాగున్నాయి. మనం శిల్పారామంలో కూడా ఇలాంటివి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఈ గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి, పింగాణి ఐటమ్స్ కానివ్వండి, ఇలా వుడ్ క్రాఫ్ట్స్తో చక్కగా మన ఇల్లు అయితే చక్కగా డెకరేట్ చేసామంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట మన ఇల్లు అయితే. సో ఇది డైనింగ్ టేబుల్ సెట్, స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి వీలవుతుంది అనమాట, చాలా బాగుంది. అండ్ ఈ షాప్లో అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి. అండ్ మ్యారేజ్లో పెళ్లి కూతురు తరపున ఇవ్వడానికి యూజ్ అవుతుందంట, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడాను కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, అలానే చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో మనకి ఇవన్నీ వేరే వేరే షాప్కి వెళ్ళి ప్రత్యేకంగా అదే షాప్కి వెళ్ళి షాపింగ్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఒక్కసారి ఇక్కడ వచ్చామంటే మాత్రం మనకు అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటే చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఓపికతోనే అన్నీ చూసుకొని తీసుకోవాలి. అండ్ బార్గెనింగ్ చేసేటప్పుడు కానివ్వండి. అలా చూడండి పక్కనే ఇక్కడ కర్టన్స్, డోర్ కర్టన్స్, పిల్లోస్, బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయండి ఎగ్జిబిషన్లో. సో టీ కప్స్, జార్స్, పికిల్ జార్స్, చిన్న చిన్న గ్లాస్ ఐటమ్స్ కూడా చక్కగా మన ఇంట్లో అన్నీ వేసుకునేదిలాగా చాలా బాగున్నాయి. సో తివాచీలు, సోఫా సెట్ పైన వేసుకోవడానికి కూడా అండి చాలా బాగున్నాయి అన్నమాట. డోర్ మ్యాట్స్ ఎంత అన్నారండి? అది అడగలేదండి. 600 ఇది చెప్పే ఎంతకి ఇస్తావా? 1300 दो अम्मा। 800 अम्मा हमारे को सेल करने का रहता 1 నాలే नो प्रॉब्लम। ఇందన్ డిస్టర్బ్ అన్నమాట క్రాఫ్ట్స్. ఎంత చక్కగా ఉన్నాయో ఇవైతేను, చాలా బాగా చేశారు. బాగుంది, మస్తుంది కదా. తాజ్ మహల్ ఇది ఎంత? తాజ్ మహల్ 2500 का है। ఇది తీసుకో 2500 ये 1500 का है। ఏ బైక్ 500 बोलिए मैम। సో ఎగ్జిబిషన్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని రకాలండి. క్లాత్స్ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి, గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి, పింగాణి ఐటమ్స్ కానివ్వండి, ఇంకా క్లాత్స్ దగ్గర వస్తే మాత్రం సూపర్గా ఉన్నాయండి. సో పిల్లలకి కావాల్సిన ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, స్టాల్స్. ఇది కాఫీ స్టాల్స్ అనమాట, చైనీస్ ఫుడ్ అని చక్కగా ఉన్నాయి. సో పిల్లలతో వచ్చామంటే ఇంకా వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడాను కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, టాయ్స్ ఇవే కదండి. అలానే గేమ్స్. సో చక్కగా
చూడండి ఇవి కాస్మెటిక్స్ అనమాట. అండ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ కూడాను. అండ్ ఇది స్టోన్స్ ఉంది ఇది. అండ్ మాకైతే 350 అలా చెప్పారు. 2 బ్యాంగిల్స్ 350, అలానే 4 బ్యాంగిల్స్ సెట్ కూడా ఉందన్నమాట. అది కూడా 350 చెప్పారు. మనం బార్గెనింగ్ చేసి తీసుకోవాలండి. మోస్ట్లీ ఫిక్స్డ్ రేట్ అన్న దగ్గర అయితే తగ్గించరు, కానీ ఫిక్స్డ్ రేట్ లేని దగ్గర అయితే మనం బార్గెనింగ్ చేయొచ్చు. చూడండి ఇవి 2 కూడా 350 చెప్పారు. అలానే 4 ఉంది అనమాట. 4 బ్యాంగిల్స్ 350. సో మాకు ఫైనల్గా అయితే 250కి ఇచ్చారండి. 2 సెట్స్ తీసుకున్నాము. అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి, బాగున్నాయి. నేను ఒక సెట్, మా అమ్మాయి ఒక సెట్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ పక్కనే వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలకైతే ఇంకా చక్కగా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి. అందరికీ ఉన్నాయి. ఒక 4-5 షాప్స్ అలా ఉన్నాయి, అన్నిటికీ వెళ్ళలేదు. సో ఇంకా ఇవి బెడ్షీట్స్ అనమాట. ఇది వచ్చేసి 500కి 3 చెప్పారండి బెడ్షీట్స్. అండ్ సింగిల్ కాట్. ఇకపోతే అన్నీ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా కుర్తీస్ చాలా ఉన్నాయండి. చికంగారి కుర్తీస్ అని, లక్నో వర్క్ కుర్తీస్ అని, పాకిస్తాన్ అని, రాజస్థాన్ కుర్తీస్ అని చాలా బాగున్నాయి. అన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో ఎటు వెళ్ళినా ఎటు చూసినా అన్నీ కూడాను చూడండి, షాప్స్ అన్నీ కూడాను డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ ఇవే ఉన్నాయన్నమాట. ఒక 1 రో మొత్తం ఇవే ఉంటాయన్నమాట. ఇంకా వేరే వేరే ప్లేస్ నుంచి పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడాను. చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా వేరే సైడ్ ఉన్నాయి, మేము అటు వెళ్ళలేదు. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. కాస్ట్ కూడా మన బడ్జెట్లోనే ఉన్నాయండి. కొన్ని షాప్స్లో కొంచెం ఎక్కువ ఉంది చెప్తున్నారు, కానీ మన బడ్జెట్లో వేరే వేరే షాప్స్ అన్నీ తిరిగి చూసి తీసుకోవాలన్నమాట. సో షాపింగ్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ చూడండి అన్నీ ఎల్లో కలర్ ఎంత చక్కగా ఉన్నాయో డ్రెస్సెస్ అన్నీ కూడాను. చాలా బాగున్నాయి. ఇవన్నీ మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ అనమాట. చికంగారి మెటీరియల్స్ ఇవన్నీ కూడాను. నంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇలా చూడండి ఇక్కడ అన్ని వైట్ కలర్ కుర్తీస్ చాలా బాగున్నాయి. అసలు చూడగానే బాగా నచ్చాయన్నమాట. సో ఇవి శారీస్ అండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కేరళ కాటన్ అని ఉంది. ఇది హ్యాండ్లూమ్ శారీస్ అనమాట, కాటన్ హ్యాండ్లూమ్ శారీస్. కాస్ట్ కూడా 1400, 1500 అలా చెప్పారు. నార్మల్ కాస్ట్ కూడా ఉన్నాయి. క్లాత్ అయితే చక్కగా మంచి క్వాలిటీ బాగుందండి. శారీ కూడా మంచి కాటన్ ఉంది, చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి కీ చైన్స్ సాకెట్ అనమాట. సో చాలా బాగున్నాయి కూడా, అందంగా ఉన్నాయి. డెకరేటివ్ లాగా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, కీ చైన్స్ వేసుకోవడానికి. ఇది కూడా కాస్ట్ వచ్చేసి 200 ఉంది, 300 ఉంది, 400 ఉంది. సో వేరే వేరే కాస్ట్లో డిజైన్ బట్టి, ఆ వర్క్ని బట్టి కాస్ట్ వేరే వేరే ఉన్నాయండి. ఫిక్స్డ్ రేట్, ఇంకా తగ్గించడానికి లేదు. సో ఇదైతే నాకు ఇష్టమైన ప్లేస్ అండి. హ్యాండ్ బ్యాగ్స్, చాలా రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చక్కగా ట్రెండీగా లేటెస్ట్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, అలానే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, అండ్ కాలేజ్ పిల్లలకి కాలేజ్ బ్యాగ్స్ కానివ్వండి, అండ్ ట్రావెలింగ్కి, అలానే స్లింగ్ బ్యాగ్స్ అంటాను కదా, అవి కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. సో ఇవి కూడా ఇక్కడ 2-3 షాప్స్ ఉన్నాయండి. ఒక షాప్లోనేమో కొంచెం కాస్ట్ అంటే 1500, 1600 అలా చెప్పారు. బట్ ఇంకా వేరే వేరే షాప్లో బార్గెనింగ్ చేసుకోవచ్చండి. తక్కువ, మన బడ్జెట్లో తక్కువ కాస్ట్కి కూడా వస్తాయన్నమాట. చూసి బార్గెనింగ్ చేసి తీసుకోవాలి. సో వెరైటీ మోడల్ క్యాప్స్ చూడండి, క్యాప్స్, బెల్ట్స్. సో లేటెస్ట్ మోడల్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా గ్రీన్ కలర్.
చాలా బాగున్నాయి. బ్లాక్ మీద కూడా బాగా కనిపిస్తుంది. అన్ని కలర్స్కి అన్ని రకాల బ్యాగ్స్ बड़े दिख रहे उसके ब्राउन वाले दिखे 2 ब्राउन वाले हैं అన్నీ తీసుకోవాలనిపించేలాగా ఉంది. అన్నీ తీసుకోలేము కదా. బ్యాగ్ చూడండి హ్యాండ్ వర్క్ ఎంత చక్కగా ఉందని అసలు ఈ బ్యాగ్స్ అయితేను ఏది వదలాలని అనిపించట్లేదు అసలు. చూస్తుంటే ఎంత బాగున్నాయి అనిపిస్తుంది అసలు. చూడండి హ్యాండ్ వర్క్తో చేసినవి చాలా ట్రెండీగా లేటెస్ట్ అని కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇలా చూసాక ఏమైనా వదలాలని అనిపిస్తుంది. బ్రేక్ ఇవ్వాలి. సో ఇక్కడ అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. అండ్ పెద్దవాళ్ళు నడవలేకపోయినా లేదా ఎగ్జిబిషన్ అంతా చాలా పెద్దగా ఉంది కదండి, చుట్టూ తిరిగి రావడానికి ఇలా మినీ ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి రెడీ టు మిక్స్ మసాలా 100 రూపీస్కి 2 ప్యాకెట్స్ అండి. సో అండ్ దేనిలోనైనా మసాలా మిక్స్ చేసి చేసుకోవాల్సిందే ఈజీగా అనమాట. సో అక్కడ వాళ్ళు రెడీగా చేసి మరీ చూపించారు. మేమైతే ఇలా 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. వెజిటేబుల్ మసాలా, చికెన్ మసాలా. అండ్ దాని పక్కనే పిల్లలకు సంబంధించిన స్టేషనరీ రిలేటెడ్ షాప్ ఉందండి. సో పెన్సిల్స్, బుక్స్, ఇంకా వాడికి ఏమేమి పిల్లలకు అవసరం ఉన్నాయి అవన్నీ. ఇవి చూడండి స్నేక్స్, ప్లాస్టిక్ అనమాట, లిజర్డ్స్, ఫ్రాక్స్. అవి తెలిసినా వాటిని పట్టుకోగానే ఒకలాంటి భయం. టోటల్ స్టేషనరీ అంతా ఉంది ఇక్కడ. పిల్లలు ఆడుకోవాల్సిన టాయ్స్ కూడా ఉన్నాయి అందులో. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మాయిలకి ఇష్టమైన ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇంకా వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి షాప్స్. హెయిర్ బ్యాండ్స్ అయితే భలే ఉన్నాయండి. అండ్ పక్కనే నీలఫర్ కెఫే ఉంది. సో ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఉస్మానియా బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి. మేమైతే బన్ మస్కా అండ్ ఉస్మానియా బిస్కెట్స్ తీసుకున్నాము. సో ఇక్కడ సోఫా కవర్స్, కర్టన్ వరల్డ్ అనమాట. అన్ని రకాల కర్టన్స్, పిల్లో కవర్స్ అండ్ టేబుల్ కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్, అలా రకరకాల మెటీరియల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అండ్ అలానే ఇంకా పక్కపక్కన ఉన్న షాప్స్లో అయితే హోమ్ డెకరేషన్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మంచి మంచి పెయింటింగ్స్ చూడండి, ఇవన్నీ హ్యాంగింగ్స్ అనమాట. అండ్ ఇన్సైడ్ వచ్చేసి ఇది లక్కీ ప్లాంట్ అంటారు కదా, సో అవి. అండ్ చూడండి చాలా బాగున్నాయి, అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయన్నమాట. డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. చాలా బాగా అనిపించింది చూడగానే. సో ఇలా ఇవన్నీ తెచ్చేసి చక్కగా మన ఇంట్లో డెకరేట్ చేసి పెట్టేసుకుంటే ఇంకా ఎంత చక్కగా ఉంటుందో చూడండి. సో ఇవైతే చాలా బాగున్నాయండి ఇక్కడ కూడాను. సో పెయింటింగ్స్ చూడండి, దేవుడి విగ్రహాలు, సో ఈ పెయింటింగ్స్ చూడండి చాలా బాగున్నాయి అన్నమాట. సో అలానే ఇక్కడ అది హ్యాండ్ వర్క్ చేసిన డిజైన్స్ అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి కూడా. ఫ్లవర్ షోకేస్లో పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజెస్ అన్నమాట, ఫ్లవర్స్ అవి. ఇవి కూడా హోమ్ డెకరేటివ్సే. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, అండ్ ఇది వచ్చేసి బనారస్ చూరాన్ అండ్ సుపారీ షాప్ అనమాట. అండ్ ఇక్కడ అన్ని రకాల ఏమంటారు సుపారీ అంట,
పాన్లో వేసుకునేది తిని అన్నీ ఉంటుందంట. అండ్ ఏంటో పేర్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. చూరాని, చిక్కీ చాక్లెట్, అద్రక్ చెక్కటాయ్, ఇమ్లీ, జైపూర్ పాన్, హనీ ఆమ్లా, అజ్మా పాచక్, స్వీట్ సుపారీ అలా అనమాట. సో ఎగ్జిబిషన్లో అయితే చాలా ఫుడ్ రిలేటెడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ సీజన్లో అయితే చూడండి, అక్కడ మనకు పిస్తా హౌస్ కనిపిస్తుంది. అండ్ హలీం తినాలి అనుకునే వాళ్ళకు అక్కడ వెళ్ళి తినేసేయచ్చు. అండ్ పిస్తా హౌస్లో అన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ చూడండి, ఇక్కడ కాశ్మీర్ క్రాఫ్ట్స్ అంటండి. అలానే ఆల్ టైప్స్ ఆఫ్ వాల్ క్లాక్స్ ఎంత చక్కగా ఉన్నాయో, వుడ్ వర్క్ ఫినిషింగ్ అనమాట. సో ఇవి కూడా చూడండి, ఈ క్రాఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి హోమ్ డెకర్స్. సో చాలా బాగా అనిపించింది చూస్తుంటే మాత్రం. సో ఇక్కడ చూడండి, వాటర్ ఫౌంటైన్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఒక 3-4 వెరైటీస్ ఉంది ఇక్కడ. సో ఇవైతే ఇలా తీసేసుకొని మన ఇంట్లో హాల్లో కానివ్వండి, మన బాల్కనీలో అలా పెట్టుకున్నామంటే మాత్రం చాలా మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది కదా. కానీ కాస్ట్ కూడా చాలా ఉందండి. 15,000 వరకు కూడా చెప్పారు. సో ఇవన్నీ డిఫరెంట్ క్యాండీస్ అనమాట. పిల్లలకి ఇష్టమైన క్యాండీస్. ఆల్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి ఇక్కడ. రకరకాలుగా అన్ని రకాలు అనమాట. ఇంకా అండ్ ఊరగాయ అనమాట. ఇక్కడ కూడా అన్ని రకాల ఊరగాయ పచ్చళ్ళు అన్నీ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఇందాక మనం చూసాం కదండి, అక్కడ సుపారీ పాన్ అనేది ఆ షాప్లో ఉండేది. ఇక ఫైనల్ పిల్లలకి ఇష్టమైనది అనమాట. రైడ్స్, గేమ్స్, వాళ్ళ ఎంజాయ్ ఇక్కడ అనమాట. సో ఎగ్జిబిషన్ అంటే ఫుడ్, అలానే టాయ్స్ అండ్ గేమ్స్ అండ్ రైడ్స్ అనమాట. సో పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ కూడాను. చిన్న పిల్లలకు ఉన్నాయి, అలానే పెద్ద పిల్లలకు కూడా ఉన్నాయి అనమాట. సో ఎగ్జిబిషన్కి రావాలి అంటే మాత్రం కొంచెం టైం ముందే వచ్చేసేయాలండి. ఇక్కడ మనకి 4 స్టార్ట్ అవుతుంది కదా, 4 బిఫోర్ ఉన్నామంటే అన్నీ చూడొచ్చు. ఇంకా లేట్ అయిందంటే ఇంకా హరిగా చూడాలి అంటే అన్నీ మిస్ అవుతాం అన్నమాట మనము. సో అన్ని రకాల స్టాల్స్ అన్నీ 2200 షాప్స్ వరకు ఉన్నాయంట ఇక్కడ. మరి అవన్నీ ఖచ్చితంగా చక్కగా చూడాలి అంటే కొంచెం ముందే అన్నీ హరిగా వెళ్ళేలా కాకుండా ప్లానింగ్తో రావాలన్నమాట. అండ్ చూడండి, ఇక్కడ క్యాండీ ఎంత చక్కగా చేస్తున్నారో, భలే వచ్చేసింది చూడండి. ఎంతమంది ఉన్నారో ఇక్కడైతే క్యూ ఇది కొనుక్కోవడానికైతేను. సో ఇక్కడ వచ్చేసి అన్ని టెడ్డీ బేర్స్ కనిపిస్తున్నాయి కదండి. సో ఇదైతే కొనుక్కోవడం కాదు, గెలుచుకోవాలన్నమాట. సో ఎలా అంటే మనకు అక్కడ స్టాల్లో బాస్కెట్స్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇవైతే ఈ బాస్కెట్ బాల్ తీసుకోవాలి. అండ్ వీటికి ఒక 100 రూపీస్కి ఒక బాస్కెట్ బాల్ అనుకుంటా వీటికి. సో ఇది తీసేసుకొని అక్కడ కనిపిస్తుంది కదా ఆపోజిట్లో మనకి, అందులో వేయాలన్నమాట. సో అందులో వేస్తే మనం గెలిచినట్టు మనకు ఒక టెడ్డీ బేర్ ఇస్తారు వాళ్ళు. సో ఇది కూడా సేమ్ అలాంటి గేమే. ఇక్కడ 5 స్మాల్ బాల్స్ వేయాలన్నమాట ఈ టబ్స్లో. సో ఇక్కడ ఒక అబ్బాయి ట్రై చేస్తున్నాడు చూడండి. సో చాలా వరకు అందరూ ఎవరు కూడా విన్ అవ్వలేదు. ఇలాంటివి ట్రై చేయకుండా ఉంటేనే బెటర్. బట్ ఏదో జస్ట్ ఫర్ ఫన్ అలా వస్తుంది అనే ఆశ, ట్రై చేద్దామని అలా చేస్తారనమాట. సో నో యూస్. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని యానిమల్స్ ఉన్నాయన్నమాట. యానిమేషన్ మన తెలంగాణ అటవీ శాఖ అని రాసింది చూడండి పైన. లోపలికైతే వెళ్ళలేదు మేము. సో బయట నుంచి అలా వీడియో తీసుకొని వచ్చాము. ఆల్రెడీ ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అన్ని రకాల జ్యువెలరీ ఉందన్నమాట. పర్స్ చక్కగా ఉందన్నమాట పర్స్తోని. చాలా బాగా అనిపించింది చూడండి. ఇయర్ రింగ్స్ అండ్ హ్యాండ్స్ అండ్ ఇంకా
ఇంకా ఎగ్జిట్ టైం అనమాట. సో అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫైనల్కి వచ్చేసాము ఇప్పుడు, అండ్ ఎగ్జిట్ అవ్వాల్సిన టైము, అండ్ టైం అయితే 8:30 అయిపోయిందండి. అండ్ ఇప్పుడు కూడా ఇంకా చూడండి అలా అటు సైడ్ లైన్లో నుంచి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. అంటే 10:30 వరకు ఉంటుంది కదా ఎగ్జిబిషన్ అయితే. సో ఇక మేమైతే ఎగ్జిట్ అవుతున్నాము, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.